హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎబ్బీ టీవీ. ఇవాళ మీకు ఒక సరికొత్త ఫర్నిచర్ గురించి చెప్పబోతున్నాను. మనకు ఫర్నిచర్ అనగానే చెక్కతోనో లేకపోతే అల్యూమినియంతోనో తయారు చేసే ఐటమ్ అని గుర్తుకు వస్తుంది. కానీ ఎఫాక్సీ ఫర్నిచర్ అనేది ఒక వినూత్నమైన మరియు శక్తివంతమైన డిజైన్. ఇది ప్రజెంట్ ట్రెండ్ అన్నమాట. ఇది మంచి క్వాలిటీ ఎఫాక్సీ రెసిన్ ఉపయోగించి తయారు చేయబడుతుంది. ఈ ఫర్నిచర్ అనేది కొద్ది కాలంలోనే ప్రజాదరణ పొందింది. ఇది అందంగా అలాగే స్ట్రాంగ్గా ఉండడం వలన. ఎఫాక్సీ రెసిన్ ఒక రసాయన పదార్థం. ఇది గ్లాస్ లాగా స్పష్టంగా ఉండి పైన ఉన్న వస్తువులకు బలాన్ని మరియు స్ట్రాంగ్నెస్ను ఇస్తుంది. ఎఫాక్సీ ఫర్నిచర్ డిజైన్లో వెరైటీ ఆఫ్ కలర్స్తో వెరైటీ ఆఫ్ డిజైన్స్తో ఎన్నో రకాలుగా మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఎన్నో రంగుల్లో కూడా మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. కాఫీ టేబుల్గా, లేకపోతే సోఫాగా, లేకపోతే డైనింగ్ టేబుల్గా మనకు నచ్చిన ఐటెంని ఈ ఎఫాక్సీ వాడి మనం తయారు చేసుకోవచ్చు. ఇలాంటి ఎఫాక్సీ ఫర్నిచర్ ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా తయారు చేస్తున్నారు. అది ఎక్కడంటే హైదరాబాద్లోని మూసాపేటలో ఉన్న ఎఫాక్సీ ఫర్నిచర్ ఫ్యాక్టరీ ఎపాక్సీ గ్యాలక్సీకి వచ్చాము. అసలు ఎఫాక్సీ ఫర్నిచర్ ఎలా తయారు చేస్తారు, అసలు ఏమేమి వాడతారు, తయారయ్యాక ఫైనల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక వచ్చేసేయండి. ఇప్పుడు ఎపాక్సీ వర్క్ స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ గ్రౌండ్ వర్క్ జరుగుతుందన్నమాట. సో ఇది ఫస్ట్ రా మెటీరియల్ వచ్చేసి మనకు ఇక్కడ ఇలా ఉంటుంది. సో దీన్ని తీసుకొని మనకి మంచి మంచి డిజైన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఇలా చేస్తారు. చూడండి ఆయన ఎలా చేస్తున్నారో, దానికి ఒక మంచి షేప్ తీసుకురావడం జరుగుతుంది. అలా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈయన వచ్చేసి దానికి మంచి షేప్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఫస్ట్ లేవల్ చేస్తారు ఆ వుడ్ని. అలాగే దాన్ని షేప్ కోసం ఆయన మధ్యలో ఎడ్జెస్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి రిమూవ్ చేస్తున్నారు. అక్కడ చూసినట్లయితే మొత్తం రా మెటీరియల్ వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసిన స్టాక్ వచ్చేసి ఇక్కడ ఉందన్నట్టు. మళ్ళీ ఇది గ్రౌండ్ ఫ్లోర్, దీన్ని ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళి ఎపాక్సీ లాగా ప్రిపేర్ చేస్తారు ఆర్డర్స్ని బట్టి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంకా చాలా ఎక్కువ వెరైటీస్ ఆఫ్ వుడ్ ఉంది, ఆల్రెడీ ప్రిపేర్ చేసిందే. అటు సైడ్ చూస్తే అదంతా రా మెటీరియల్ ఉంది మనకి వుడ్. చూసారు కదా గ్రౌండ్ వర్క్ ఇక్కడ నడుస్తుంది వర్క్ షాపు. సో పైకి వెళ్ళి వీళ్ళు తయారు చేసిన ఏంటో చూద్దాము, వచ్చేసేయండి. ఎపాక్సీ ఎలా తయారు చేస్తారో సో మనతో రాజేష్ గారు ఉన్నారు, ఆయన చెప్తారు మనకి వీళ్ళు ఏం తయారు చేశారో పైన చూపించడం జరుగుతుంది. చెప్పండి మాకు ఈ టేబుల్ గురించి. బీచ్ థీమ్లో ఉంది కదా. కింద వుడ్స్ చూసారు కదండి, ఆ వుడ్ సీజనింగ్ అంతా అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టు అదంతా పోరింగ్స్ అన్నీ జరిగి ఫైనల్ అవుట్ ఇలా వస్తాయి అనమాట. అంటే దీన్ని ఎపాక్సీ. ఇప్పుడు ఇది సీ కాన్సెప్ట్ అంటాం. రెండు సైడ్స్ వుడ్స్ పెట్టుకొని మధ్యలో ఒక సీ షోర్ లాగా పెట్టుకొని ఇలా ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. 1 by 1 చూసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ థీమ్ వచ్చేసి వుడ్ అండ్ ట్రీస్, వుడ్ అండ్ మెటాలిక్ షేడ్స్ అంటే ఒక టెక్స్చర్ దీంట్లో ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఉంది కదా, ఈ టెక్స్చర్ని మెటాలిక్ టెక్స్చర్ అంటారు. చాలా రియలిస్టిక్గా దీంట్లో ఫోమ్ ఉందా లేకపోతే గ్లాస్లో మెటాలిక్ ఎలా మిక్స్ అయింది అన్నట్టు ఉంటుంది ఇది. బట్ ఇది ఒక రియలిస్టిక్ ఫీల్ ఉంటుంది అనమాట. ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ వుడ్ అండ్ మెటాలిక్స్. ఇది చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇది ఒక సన్ కాన్సెప్ట్ ఇది. అండ్ 1 సెకండ్, ఇది లైట్ ఆఫ్ చేసి దీన్ని చూపించాల్సి వస్తుంది సార్. ఆన్లో ఉందా? కింది నుంచి లైట్ ఆఫ్ చేస్తాను, కింద నుంచి లైట్ వస్తుంది. సో ఇది ఒక కాన్సెప్ట్ అండి. థీమ్స్ ఉంటాయి మనకి. థీమ్స్ని కూడా మీకు ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ని టేబుల్లో ఇన్సెట్ చేయొచ్చు. సపోజ్ ఇది లుక్ లైక్ ఏ సన్ రైజ్ లాగా ఉంది కదా, అంటే సన్ కైండ్ ఆఫ్ ఉంది కదా, దీంట్లో లైట్ కూడా వస్తుంది. మీరు చూడాలంటే ఒకసారి లైట్ ఆఫ్. చాలా బాగుంది. అంటే ఏ షేడ్ లైట్ కావాలంటే ఆ షేడ్ మనం పెట్టుకోవచ్చు. ఎనీ షేడ్ ఒకసారి లైక్ అట్లా చాలా బాగా వస్తుంది. కలర్ చేంజ్ చేసుకోవచ్చా? ఎనీ కలర్ ఎనీ షేడ్ అట్లా లైట్ ఒక బ్లింక్ అయినప్పుడు మనకు ఒక మంచి ఫీల్ వస్తుంది. డైనింగ్ టేబుల్ రొటీన్గా మనం కూర్చుని
ఆ ఫండమెంటల్ డైనింగ్ లేకుండా ఆర్టిస్టిక్ డైనింగ్ టేబుల్స్ అనమాట. లైక్ ఇట్లా లైట్స్ వచ్చి మనం ఇది చాలా ప్రీమియం హోటల్స్లోనే మాత్రమే చూడగలుగుతాం. అది హ్యాపీగా మన డైనింగ్స్ కూడా చేయొచ్చు, వెరీ ఎకానమీలో కూడా మనం చేసుకోవచ్చు. మనకి ఎంత పడుతుంది దీని కాస్ట్? ఇది టెంటేటివ్లీ ఇది 5/3, ఇది ఒక 30,000 అలా పడుతుంది. 30,000 టెంటేటివ్లీ 30,000 అలా పడుతుంది. ఎస్ఎఫ్టీ వైజ్ ఉంటుంది, మన సీటింగ్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఓకే, అంటే మనం ఇప్పుడు మనకు కావాల్సిన సైజెస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చా? కస్టమైజ్ సైజ్, కస్టమైజ్ షేప్. సన్ థీమ్ ఎపాక్సీ డైనింగ్ టేబుల్ చూసాం కదా, ఇది ఇంకో థీమ్ అన్నమాట. చాలా బాగుంది. ఇది అమెజాన్ ఫారెస్ట్ థీమ్లో ఉంది అన్నట్టు. మనకి చాలా చక్కగా దీన్ని డిజైన్ చేశారు, మంచి కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి బోర్డ్స్ ఉన్నాయి, అంటే ఆ లుక్ కోసం మనము దీని మీద కూర్చొని తింటుంటే మంచి ఫీల్ వస్తుంది. ఇటు చూసినట్లయితే ఫిషెస్ ఉన్నాయి, ఇక్కడ మళ్ళీ క్రొకొడైల్ ఉంది. చాలా బాగుంది. ఇది వచ్చేసి దీని ప్రైజెస్ కూడా చాలా తక్కువనే ఉన్నాయి. మనకు నచ్చిన డిజైన్స్లో మనం చేపించుకోవచ్చు. అలాగే సైజ్ అయినా ఏదైనా వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇక్కడ కస్టమైజ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. మనం కింద చూసాం కదా దీని కస్టమైజ్ ఎలా చేస్తున్నారో. సో ఇంకోటి కూడా చూసేద్దాం. ఇందులో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక థీమ్, వాల్కనో థీమ్. చాలా బాగుంది. 2 సైడ్స్ మనకి వుడ్ తోటి చేశారు. అలాగే మిడిల్లో వాల్కనో ఉందన్నట్టు. చూడండి, మంచి కలర్ ఉంది, రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ అయింది. సేమ్ వాల్కనో ఎలా ఉంటుందో అలానే ఉంది. చూడడానికి చాలా మంచిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇటు ముందుకెళ్తే మనకి గెలాక్సీ థీమ్ డైనింగ్ టేబుల్ అన్నమాట. సో 2 సైడ్స్ వచ్చేసి మనకు వుడ్ ఉంది. అలాగే మిడిల్లో మనకు గెలాక్సీలో ఏమేమి ప్లానెట్స్ ఉంటాయో అవి చూపించడం జరుగుతుంది. అలాగే చిన్న చిన్నగా చెమ్కిస్ లాగా మెరుస్తుంది అన్నట్టు. నైట్ టైం కూడా చాలా బాగుంటుంది. ఇది డే టైంలోనే ఇంత షిమ్మరింగ్ ఉంటే నైట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇంకొక డైనింగ్ టేబుల్. ఇక్కడ ఏది చూసినా కానీ డిఫరెంట్గా యూనిక్గా ఉంది. స్టైల్ చాలా నీట్గా ఉంది. ఫినిషింగ్ కూడా మనకి ఇలా పెడితే చేతులు చాలా బాగా అవుతుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మన హైదరాబాద్లో ఎపాక్సీ గ్యాలక్సీ ఇలా ఉంటుందని నాకు ఇప్పుడే తెలుస్తుంది అన్నట్టు. సో చూస్తున్నారు కదా ఇక్కడ డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ. సో వీటిలో మీకు ఏదైనా నచ్చినట్లయితే వీళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అలాగే అడ్రస్ కూడా. సో మీరు ఎప్పుడైనా వీలున్నప్పుడు విజిట్ చేయండి. సో ఇంకా చూద్దాము. ఇవే కాకుండా బెడ్స్ అలాగే టేబుల్స్ చాలా ఉన్నాయి మనకి. చూడండి, ఇటు పక్కన వచ్చేసి చిన్న చిన్న మనం పెట్టుకుంటాం కదా హాల్లో సోఫాస్ ముందు. సో అవన్నమాట చాలా బాగున్నాయి. ఇక్కడ చూసినట్లయితే రియలిస్టిక్గా ఉన్నాయి. తక్కువ ప్రైజెస్లోనే ఇక్కడ మనకి చాలా చాలా వెరైటీస్ ఆఫ్ డైనింగ్ టేబుల్స్, అలాగే చిన్న చిన్న టేబుల్స్, బెడ్స్, మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, చాక్లెట్ థీమ్లో ఉంది. చాలా బాగుంది కదా, అంటే మినీ టేబుల్ అన్నమాట. సో ఇక్కడ చాక్లెట్ థీమ్లో ఉంది, చాలా బాగుంది. ఇలాంటివి కిడ్స్కి చాలా బాగా నచ్చుతాయి. ఇక్కడ ముందు చూసినట్లయితే డిఫరెంట్ కలర్స్ బీచ్ థీమ్లోనే ఉంది. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ బీచ్లో ఉంటుంది కదా ఆ థీమ్. నెక్స్ట్ వచ్చేసి సీ థీమ్ అన్నట్టు. మనకి ఇలా అలలు ఎలా వస్తున్నాయో అలా మనకి ఇది వచ్చేసి శాండ్ లాగా కనిపిస్తుంది. సైడ్స్కి డిజైన్ చూడండి ఎంత బాగుందో. అంటే మనము దెబ్బలు తాకకుండా ఇలా నడిస్తే దెబ్బలు తాకకుండా ఉంటుంది ఈ డిజైను. ఇలా స్ట్రైట్గా ఉంటే కొంచెం షార్ప్గా తాకుతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో మాత్రం ఇది వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది, దెబ్బలు తాకకుండా ఉంటాయి. అలాగే ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తాను మీకు, మీరు అక్కడ నాకు కామెంట్ చేయండి. మీ అందరికీ అన్నిటికీ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. డైనింగ్ టేబుల్స్ చూసాను కదా, అందులో ఇంకా కొంచెం పెద్ద సైజ్ అండ్ దానిలో వెరైటీ థీమ్ చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే మన కిచెన్లో ఉండే ఐటమ్స్ అన్నీ డైనింగ్ టేబుల్లో వచ్చేసాయి అన్నట్టు. చూడండి, ప్రతి ఒక్కటి మనం వాడే ఐటమ్స్ తోటి ఇది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవన్నీ రియల్ అన్నట్టు. లోపల వేసేసి దానిపైన ఎపాక్సీ వేసేసారు. మంచిగా ఉంది కలర్ థీమ్. ఇటు సైడ్స్కి వుడ్ వచ్చింది, మధ్యలో బ్లాక్ అండ్ పైన మనము కిడ్స్ ఉంటే ఇది చాలా బెటర్. ఎందుకంటే నేర్చుకుంటారు కదా లర్న్ స్టేజ్లో, ఇలాంటిది వాళ్ళని కూర్చోబెట్టి చెప్తే ఇది చాలా బాగుంటుంది, ఈజీగా నేర్చుకుంటారు పర్టికులర్గా. ఇంకా ఇందులో కూడా మనము నచ్చిన సైజులో డిజైన్ చేసుకోవచ్చు. అండ్ హైట్ కూడా కింద మనకు కనిపిస్తున్నాయి కదా ఈ లెగ్స్, మనకి నచ్చినవి కూడా వాళ్ళు చేసి ఇవ్వడం జరుగుతుంది. నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయన్ని టేబుల్ టాప్స్ అన్నమాట. మనకి కస్టమైజ్ చేసుకోవడానికి ఐడియాస్. వీటిని చూస్తే మనకి ఇంకా ఎలా కస్టమైజ్ చేసుకోవాలి మనకు నచ్చినట్లని ఒక ఐడియా వస్తుంది. సో ఇలా చేశారన్నట్టు. ఇది బీచ్ థీమ్ అండ్ ఇక్కడ వుడ్ థీమ్ వచ్చింది. మనకి ఇలా డిజైన్గా ఒక ఫ్లవర్ మోడల్ ఇచ్చారు వుడ్తోనే. ఇట్లా చూసినట్లయితే మనకి మంచి పెయింటింగ్ లుక్, రియల్ పెయింట్ ఎలా చేస్తారో సో ఆ లుక్లో ఇచ్చారు.
నెక్స్ట్ మిర్రర్ షేప్ ఉంది, ఇది బీచ్ థీమ్. ఇటు వచ్చినట్లయితే మంచి మంచి డిజైన్స్ తోటి ఉన్నాయి. వీళ్ళ దగ్గర లైవ్ ఎడ్జ్ ఊలా ఉంది, అంటే ఉయ్యాలన్నమాట. ఇది కూడా ఎపాక్సీ తోటి, కాకపోతే ప్రాపర్ వుడ్ పైన ఎపాక్సీ చేశారు. ఇది మనకు ఎలాంటి షేప్లో అంటే అలాంటి షేప్లో ఉంది చూడండి. అటు పక్కన కూడా ఉంది, షేప్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మనకి వుడ్ తోటే కాబట్టి ఆ వుడ్ రియల్ వుడ్ ఎలా ఉంటుందో దాన్నే మంచి ఎపాక్సీ చేసి ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ పైన చూసినట్లయితే అందులోనే డిజైన్స్ ఉన్నాయి మనకి కస్టమైజ్ చేయించుకోనికి. ఇది చూడండి డిఫరెంట్గా ఉంది. ఇట్లా డిజైన్స్ ఉన్నాయి ఎడ్జెస్లో మనకి, స్ట్రైట్గా కాకుండా ఇలా డిఫరెంట్, అంటే ట్రీ ఎలా ఉంటుందో అలా మనకి లుక్ కూడా అలానే కనిపిస్తుంది. రియల్ ట్రీ తెచ్చి ఇక్కడ పెట్టారేమో అన్నట్టుగా ఉంటుంది. ప్రాపర్గా దీన్ని డిజైన్ చేశారు. అలాగే పైన చూడండి మీరు ఎంత పెద్ద పెద్ద వుడ్స్ ఉన్నాయో. వీటిని కూడా మన ఇంటికి తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు, ఫిక్స్ చేసుకోవచ్చు ఇంట్లో. సో ఇది ఇంకా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా పెద్దగా ఉంది ఇక్కడ నుంచి అక్కడికి వుడ్. ఇది కూడా మనం కావాల్సిన సైజులో కస్టమైజ్ చేయించుకోవచ్చు. నా బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇది కప్బోర్డ్ లాగా ఉంది, కాకపోతే కప్బోర్డ్ కాదన్నమాట, వాల్ మౌంటెడ్ డైనింగ్ టేబుల్. ఇది మనము ఇరుగ్గా ఉన్న ఇళ్లలో వాడుకోవచ్చు, చాలా ఈజీ అన్నట్టు. ప్లేస్ లేని వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది, ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. మనం డైనింగ్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు, స్టడీ టేబుల్గా ఇంట్లో ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. మన పనులన్నీ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ప్లేస్ ఎక్కువ తీసుకోకుండా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది ఇంట్లో. చాలా సింపుల్గా ఉంది కదా, ఇలాంటివి ఇంట్లో ఉంటే చాలా యూస్ఫుల్ మనకి. ఇందులో కూడా వీళ్ళు చాలా మోడల్స్ ప్రొవైడ్ చేశారు. ఇటుపక్క వచ్చేసినట్లయితే ఇది చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఇది ఏంటనేది నాకే ఐడియా లేదు వాళ్ళు చెప్పే వరకు. ఇది స్పేస్ మేనేజ్మెంట్ బెడ్ అన్నమాట. సో మనకి ఇలా వాల్కు ఇలా ఉంటుంది, మనము కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేస్తారు చూడండి, ఇలా ఓపెన్ చేశాక ఇలా ఉంది. సో ఇది బెడ్ అన్నమాట. మనం చూసినట్లయితే ఇందాక వాల్ డిజైన్ లాగా కనిపించింది, కాకపోతే ఓపెన్ చేస్తే ఇది బెడ్ అయిపోయింది. చాలా ఈజీగా మనము దీన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. దీన్ని సింపుల్గా ఇలా అటాచ్ చేస్తారు చూడండి. 2 పోల్స్ వస్తాయి అన్నట్టు మనకి. దీన్ని ఎంతమంది అయినా కూర్చోవచ్చు దీని మీద. సో ఏం అటు ఇటు కదలడం కూడా లేదు, మంచిగా ఉంది. ఇది చాలా మంచి మెటల్ యూజ్ చేశారు వీళ్ళు, చూస్తేనే తెలుస్తుంది ఫినిషింగ్. మనము ఎంతమంది అయినా కూర్చున్నా ఇది విరిగిపోవడం కానీ అలాంటిది కాదు. అసలు దీని డీటెయిల్స్ కూడా మనం రాజేష్ గారిని అడిగి తెలుసుకుందాం, ఏ మెటల్ యూజ్ చేశారో. సో ఆయన చెప్తారు. దీన్ని డిస్మాంటిల్ ఎలా చేయాలో చూద్దాము, ఎలా ఉందో అలా పెడతారో ఆయన చూపిస్తారు మనకు. ఒకసారి పైన దీన్ని ఫిక్స్ చేయరా, ఆడియన్స్కి చూపించండి. సో ఇలా ఈజీ అన్నమాట. ఈ లెగ్ని ఇలా అనేసి మనం ఇలా ఎత్తేయడమే పైకి, సో ఫిక్స్ అయిపోతుంది అంతే, సింపుల్. ఈజీగా దీన్ని మనం ఇంట్లో ఫిక్స్ చేసుకోవచ్చు. ప్లేస్ చిన్న చిన్న ఇల్లున్న వాళ్ళకైతే ఇది మస్ట్ అని చెప్తాను నేను. ఈ బెడ్ చూసారా ఎంత బాగుందో కదా, మంచి లైటింగ్ తోటి. ఇది ఎపాక్సీ థీమ్ బెడ్ అన్నమాట, విత్ స్టోరేజ్. వీళ్ళు మంచిగా కస్టమైజ్ చేశారు. మనకి ఇలా లైటింగ్ కూడా వస్తుంది, దీన్ని బ్లింక్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి డౌన్ సైడ్ వచ్చేసి ఇది స్టోరేజ్ కూడా ఉంటుంది కదా, దీన్ని ఇలా అప్ చేసినట్లయితే మనకి స్టోరేజ్ వస్తుంది. చాలా మంచిగా ఇచ్చారన్నట్టు స్టోరేజ్ కాలమ్స్ కూడా. సో దీనికి ఇలా మనకి లైటింగ్ ప్రొవైడ్ చేశారు. బెడ్ మొత్తానికి మంచి లుక్ కనిపిస్తుంది, చూడడానికి కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. జస్ట్ ఇలా అంటే మనము దీన్ని డౌన్ చేసుకోవచ్చు, ఇలా 1 హ్యాండ్ తోటి కూడా దీన్ని అప్ చేసుకోవచ్చు. సో ఇలా ఇంతవరకు మనం పుష్ చేస్తే అది పైకి వెళ్ళిపోతుంది, ఇలా అంటే డౌన్ అయిపోతుంది, ఈజీ అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మినీ బార్ టేబుల్ ఉంది. మాది మందు బాబులకు అయితే చాలా నచ్చుతుంది. ఇందులో పెట్టినవి కూడా రియల్ మందన్నమాట. చూడండి, ఇటు వస్తే ఇది వాల్కెనో థీమ్ ఉంది, అది మళ్ళీ బీచ్ థీమ్ ఉంది. ఇక్కడ వచ్చినట్లయితే డిఫరెంట్గా లైట్స్ తోటి కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనము దీనిలో కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు కలర్స్.